గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ జానకి. మీకు 3 క్లాసెస్ అయిపోయినాయి కదండి. మన మార్క్ టూల్ గురించి తెలుసుకుందాము. ఈరోజు లాసో టూల్ గురించి తెలుసుకుందాం. సారీ అండి, నేను రోజు పెట్టాలి అనుకున్నాను కానీ డైలీ క్లాసెస్ కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను ఎవ్రీడే క్లాస్ పెట్టలేకపోతూ వచ్చాను. నేను ఈరోజు నుంచి ట్రై చేస్తాను అట్లీస్ట్ డే బై డే అయినా క్లాసెస్ పెట్టడానికి. సో ఈరోజు ఏంటంటే మనం లాసో టూల్ గురించి తెలుసుకుందాం. మనం మార్క్లో ఉన్న 4 టైప్స్ ఆఫ్ మార్క్ టూల్ గురించి తెలుసుకుందాం. మార్క్ టూల్ యొక్క షార్ట్ కట్కి వచ్చేసాం. తర్వాత మార్క్ టూల్ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకుందాం. ఈరోజు ఏంటంటే లాసో టూల్. ఈ లాసో టూల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఫస్ట్ వన్ లాసో టూల్, సెకండ్ వన్ పాలిగోనల్ లాసో టూల్, మ్యాగ్నెటిక్ లాసో టూల్. మీరు మీ ఫోటోషాప్ని ఓపెన్ చేస్తే మార్క్ టూల్ కిందనే లాసో టూల్ గ్రూప్స్ కనిపిస్తాయి. లాసో టూల్ యొక్క షార్ట్ కట్కి ఏంటంటే ఎల్ అన్నమాట. లాసో టూల్ షార్ట్ కట్కి ఎల్. మీరు అనుకోవచ్చు 3 లాసో టూల్కి షార్ట్ కట్కి ఎల్ ఒకే లెటర్ అమ్మడం అంటే, ఫస్ట్ మీరు 1 టైం క్లిక్ చేసినప్పుడు షార్ట్ కట్కి ఎల్ని ఫస్ట్ లాసో టూల్ మీకు ఓపెన్ అవుతుంది. అదే ఎల్ని సెకండ్ టైం 2 టైమ్స్ క్లిక్ చేస్తే మీకు పాలిగోనల్ లాసో టూల్ అనేది ఓపెన్ అవుతుంది. 3rd టైం క్లిక్ చేస్తే మ్యాగ్నెటిక్ లాసో టూల్ మీకు ఓపెన్ అవుతుంది. కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసి కూడా చూడవచ్చు. అయితే మరి లాసో టూల్ని ఎట్లా యూజ్ చేయాలి, సో ఎట్లా కంట్రోల్ చేయాలి అన్నది మనం ఇప్పుడు క్లిక్ చేసి ఫస్ట్ లాసో టూల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా. ఈ ఇమేజ్ ఎలా ఇంపోర్ట్ చేస్తానంటే, ఇక్కడ ఫైల్ మెనూ మీకు కనిపిస్తుంది. ఫైల్ మెనూలోకి వెళ్ళేసి ఓపెన్ అని మనం క్లిక్ చేస్తేనే, ఓపెన్ క్లిక్ చేసిన వెంటనే మనం ఏం చేస్తాం, ఇక్కడ నేను డౌన్లోడ్లో ఇమేజ్ పెట్టాను. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటే ఇక్కడ ఇమేజ్ ఓపెన్ అవుతుంది. లేదు అంటే షార్ట్కట్కి ఓపెన్కి Ctrl+O. మీకు షార్ట్కట్కి వచ్చేసి Ctrl+O, CTRL Ctrl+O ఫర్ షార్ట్కట్కి ఓపెన్. మీరు ఎంతగా షార్ట్కట్ కీస్ నేర్చుకుంటే అంతగా మీకు వర్క్ ఫాస్ట్ అవుతుంది. అలాగే ఇంటర్వ్యూలో కానీ లేదా ఏదైనా అసైన్మెంట్స్ మీకు పెట్టినప్పుడు అక్కడ ఆ ఇంటర్వ్యూని మీకు క్రాక్ చేయడానికి, అసైన్మెంట్లో మీరు ఆన్సర్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో Ctrl+O, లాసో టూల్ షార్ట్కట్కి ఎల్ అండ్ ఓపెన్కి షార్ట్కట్కి Ctrl+O. ఇప్పుడు నేను ఇక్కడ ఈ యొక్క ఇమేజ్ ఈ డాక్యుమెంట్లోకి వచ్చేసి ఫస్ట్ లాసో టూల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, లాసో టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ లాసో టూల్ అనేది ఏంటిది, ఇప్పుడు ఎస్టర్డే మనం 3 days బిఫోర్ మార్క్ టూల్ తీసుకున్నప్పుడు జస్ట్ ఇది ఒక బాక్స్ లాగే ఉంటుంది. మనము ఫ్రీగా దాన్ని సెలెక్ట్ చేసుకోలేం. ఇక్కడ ఎలిప్టికల్ మార్క్ టూల్ అని కూడా చూడండి, ఇది రౌండ్గా ఇట్లా వస్తుందని మనకు ఫ్రీగా ఎలా పడితే ఇలాగా సెలెక్ట్ చేసుకోలేం. సో ఇక్కడ లాసో టూల్ యొక్క యూజ్ ఏంటి అంటే, ఇది ఫ్రీగా మూవ్ అవుతుంది. చూడండి ఇక్కడ. సో ఎలా డ్రాగ్ చేస్తే అలా వచ్చేస్తుంది. చూడు, ఎలాగైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా సెలెక్ట్ అయిపోతుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక సపోజ్ ఇది ఎగ్ అనుకుంటామా, స్టోన్ అనుకుంటామా, ఏదో ఒకటి, ఇక్కడ ఉన్న ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇదే మార్క్ టూల్ మనం ఉపయోగించేస్తే ఇక్కడ ఇది మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఈ వైట్ కలర్ పార్ట్ ఆబ్జెక్ట్ మాత్రం మనం సెలెక్ట్ చేసుకోలేం. అయితే ఈ లాసో టూల్ గ్రూప్తో మనం అది చేయొచ్చు. చూడండి. సో నేను ఇలాగ స్లోగా డ్రాగ్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేశాను. దీని మీద Ctrl+J ఇచ్చాను అనుకోండి. చూడండి, డూప్లికేట్ ఏర్పడింది, కట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మూవ్ చేయొచ్చు. సో లాసో టూల్తో ఎగ్జాక్ట్గా మనకి ఏం కావాలనో అదే ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోగలుగుతాం. ఓకేనా? ఇక ఇక్కడ రెండోది చూసినట్లయితే పాలిగోనల్ లాసో టూల్ ఉంది. సో ఈ లాసో టూల్ని మనం ఫ్రీగా మూవ్ చేస్తున్నాం. సో ఇలాగా జస్ట్ సెలెక్ట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ పాలిగోనల్ లాసో టూల్ వచ్చేసేసి ఇక్కడ చూడండి, ఇది ఒక యారో రూపంలో, ఒక స్ట్రైట్ లైన్ రూపంలో మాత్రమే ఏర్పడుతుంది. చూడండి, మనం ఎంత ఫ్రీగా మూవ్ చేద్దాం అనుకున్నా కూడా ఇది మనము సెలెక్ట్ చేయలేమన్నమాట ఫ్రీగా. ఎంతసేపు ఉన్నా ఒక లైన్ రూపంలో, అంటే ఒక స్ట్రైట్గా ఉన్న ఆబ్జెక్ట్ మాత్రమే క్లియర్గా సెలెక్ట్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ మనం చూస్తే
ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది కదా, దీన్ని మనం ఈ మ్యాగ్నెటిక్ పాలిగోనల్ లాసో టూల్తో సెలెక్ట్ చేయొచ్చు. చూడండి ఎందుకు ఇది స్ట్రైట్గా ఉంది కదా, ఇక్కడ స్ట్రైట్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా మనం ఇలా ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇది బెండ్ అవ్వదు అనమాట, జస్ట్ స్ట్రైట్గానే బెండ్ అవుతుంది. ఒకవేళ బెండ్ అయినా కూడా మనకి స్ట్రైట్గా బెండ్ అవుతుంది, కానీ మనకు కావాల్సిన వేలో బ్లెండ్ అవ్వదు. చూడండి ఇప్పుడు ఇది చేసాం, Ctrl+J. ఇక్కడ ఎందుకు ఒకేసిందంటే నేను లేయర్ని సెలెక్ట్ చేసుకొని చేసాను. మనకు బ్యాక్గ్రౌండ్ కదా, బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటే అది సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు Ctrl+J ఇచ్చాను. ఇప్పుడు చూడండి నేను దాన్ని మూవ్ చేస్తాను. చూడండి మూవ్ అయిపోయిందా. సో ఇలాగనమాట. అదే ఇక్కడ ఇంకొక టూల్ ఉంది, మ్యాగ్నెటిక్ లాసో టూల్. మ్యాగ్నెటిక్ లాసో టూల్ ఏంటంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసేటప్పుడు పాయింట్స్ వస్తాయి. సో ఈ ఇమేజ్లో మీకు క్లియర్గా చూపిస్తాను. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఈ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్ ఒక రో లాగా ఉంది. ఈ రోని ఇక్కడికి మూవ్ చేద్దాం. నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి మనకి పాయింట్ సెలెక్ట్ అవుతుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటా పాయింట్స్. మీరు మీ ల్యాప్టాప్లో అది సెలెక్ట్ చేసుకుంటే మీకు వస్తుంది. ఒకవేళ ఇప్పుడు మీరు రాంగ్గా సెలెక్ట్ చేస్తారనుకోండి, ఇప్పుడు ఇంట్లో అయిపోయింది కదా, ఎంటర్ చేసి లేదా Ctrl+D డీసెలెక్షన్ అవుతుంది. లేదు ఇట్లా సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాలి, అప్పుడు బ్యాక్ స్పేస్. ఇక్కడ బ్యాక్ స్పేస్ ఉంది కదా, ల్యాప్టాప్లో డిలీట్ కింద ఉంటుంది, బ్యాక్ స్పేస్ అని రాసి ఉంటారు. ఈ బ్యాక్ స్పేస్ని ఇస్తే మళ్ళీ బ్యాక్ వస్తుంది, మళ్ళీ ఎక్కడి నుంచి చేసినా అలా వస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను మళ్ళీ ఎంటర్ ఇచ్చేసి Ctrl+D డీసెలెక్షన్, మళ్ళీ నేను మ్యాగ్నెటిక్ లాసో టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కొంచెం స్లోగా పాయింట్గా సెలెక్ట్ చేస్తున్నాను. ఈ ఫ్లవర్ పార్ట్ని, ఫ్లవర్ రోని సెలెక్ట్ చేస్తున్నాను. సపోజ్ నా ఇక్కడికి చాలు. సో నేను సెలెక్ట్ చేయకుండా జస్ట్ డ్రాగ్ చేస్తున్నాను అంది. పెన్ టూల్ లాగా సెలెక్షన్ చేయకపోయినా జస్ట్ డ్రాగ్ చేస్తుంటే డ్రాగ్ అయిపోయింది. ఇట్లా ఇచ్చేస్తాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను, నేను Ctrl+J ఇస్తున్నాను. ఓకే, Ctrl+J ఫర్ డూప్లికేట్ ఇచ్చేసి డ్రాగ్ చేస్తున్నాను. చూడండి ఇంకో పాత్ ఏర్పడిందా. సో ఇలాగా ఇక్కడున్న 3 లాసో టూల్స్ని మనము యూజ్ చేస్తాం అన్నమాట. అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు మార్క్ టూల్ మనం కంట్రోల్ చేయడానికి ఇక్కడ పైన 4 బటన్స్ ఉన్నాయి కదా, మెనూ బార్ కింద ఉన్న ఈ 4 బటన్స్ని మనం యూజ్ చేస్తూ వచ్చాం. ఒకటి వచ్చేసి ఏంటిది ఇక్కడ న్యూ సెలెక్షన్, రెండోది యాడ్ సెలెక్షన్, మూడోది సబ్స్ట్రాక్ట్, నాలుగోది ఇంటర్సెక్ట్. ఈ 4 బటన్స్ ఉపయోగించి మనం మార్క్ టూల్ని కంట్రోల్ చేస్తూ వచ్చాం. అలాగే ఈ లాసో టూల్స్ కూడా మనము ఈ 4 బటన్ ఉపయోగించి ఈ లాసో టూల్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లాసో టూల్ తీసుకున్నాను. నేను ఇక్కడ సెలెక్షన్ తీసుకొని జస్ట్ ఇది సెలెక్ట్ చేసేసాను. ఓకే, మళ్ళీ ఇలా సెలెక్ట్ చేశాను, ఒకటే అవుతుంది. ఇప్పుడు ఇదే సెలెక్షన్ని ఇలా తీసుకున్నాను అనుకోండి, దాని మీద మళ్ళీ లాసో టూల్ తీసుకొని మళ్ళీ సెలెక్షన్ చేయడానికి వెళ్తుంటే ఇలా అవుతుంది. ఓకేనా. అదే ఇప్పుడు యాడ్ సెలెక్షన్ తీసుకున్నాను. యాడ్ సెలెక్షన్ తీసుకున్నప్పుడు చూడండి యాడ్ అవుతుంది. సపోజ్ నేను సో ఇది మాత్రం ఇలా సెలెక్ట్ చేసుకున్నాను లాసో టూల్తో. ఓకే, సెలెక్ట్ చేసి నాకు ఇది కూడా కావాలి. చూడండి, అంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ గమనించారా? ఇక్కడ యాడ్ సెలెక్షన్ ఓన్లీ ఇక్కడ సెలెక్షన్ తీసుకున్నప్పుడు లాసో టూల్తో మనం ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ సెలెక్షన్ చేసుకొని మళ్ళీ ఇది సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ అయ్యేది కాదు. 2 ప్లేసెస్లో ఓన్లీ ఒక ప్లేస్లోనే సెలెక్ట్ అవుతుంది, ఒక ఆబ్జెక్ట్ మాత్రమే మనం సెలెక్ట్ చేయగలుగుతాం. అలా కాకుండా యాడ్ సెలెక్షన్ క్లిక్ చేసినప్పుడు ఈ లాసో టూల్ని ఉపయోగించి మనం 2 ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలి. అప్పుడు ఇక్కడ సెలెక్షన్ ఉంటుంది, మళ్ళీ ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తున్నాం కదా, ఇక్కడ సెలెక్షన్ కూడా ఉంటుంది. ఓకే, ఇంకా మూడో వచ్చేసి ఇక్కడ ఏముంది, ఇక్కడ వచ్చేసి సబ్స్ట్రాక్ట్ ఉంది. ఈ లాసో టూల్ని ఉపయోగించేసి ఇక్కడ సెలెక్ట్ చేసాం, డ్రాగ్ చేసాం, ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ చేస్తుంటే అక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ సెలెక్ట్ అవ్వడం లేదు.
సబ్స్ట్రాక్ట్ అంటే ఏమవుతుందంటే అది లాసో టూల్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఓకే, ఇక్కడ ఇమేజ్లో చూపిస్తాను మీకు. ఇక్కడ ఉంది కదా, ఈ పాత్లు ఇలా సెలెక్ట్ చేశాను ఇక్కడి వరకే. మళ్ళీ సబ్స్ట్రాక్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నేను మళ్ళీ లాసో టూల్తో సెలెక్ట్ చేసినప్పుడు సెకండ్ ఏరియా అక్కడికి ఆఫ్ రూపంలో కట్ అయిపోయింది. అంటే ఆ లాసో టూల్ సెలెక్షన్ ఏం చేస్తుంది, ఆఫ్కి డిక్రీజ్ చేస్తుంది అనమాట, మనం సబ్స్ట్రాక్ ఉపయోగించి లాసో టూల్ని సెలెక్ట్ చేసినప్పుడు. అంటే ఇక్కడ జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని మీకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ టూల్ అన్నీ అయిపోయిన తర్వాత మనం వర్క్ చేస్తాం కదా, ఆ వర్క్ చేసేటప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ అంతే లాసో టూల్. ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ లాస్ట్ వచ్చేసి ఇంటర్సెక్ట్ ఉంది. సపోజ్ నేను ఇక్కడ లాసో టూల్ని జస్ట్ ఇలా డ్రాగ్ చేసి పార్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఇదే లాసో టూల్ని ఇలాగ డ్రాగ్ చేస్తున్నాను. చూడండి, కొంచెం ఎక్కడికైతే మనం ఇస్తామో, ఎక్కడి వరకు అయితే మనం డిక్రీజ్ చేస్తామో ఆ పార్ట్ మాత్రమే కట్ అయిపోతుంది. సో ఇది లాసో టూల్ మార్క్ టూల్ యొక్క జస్ట్ బేసిక్స్ అనమాట. హౌ టు యూజ్ అనేది, ఎలాగ ఒక ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేస్తాము, ఒక ఆబ్జెక్ట్ని ఎలా డూప్లికేట్ చేస్తాము అనేది. నేను మీకు వచ్చేసి రేపు క్లాస్లో నేను ఏం చేస్తాను అంటే ఈ మార్క్ టూల్ లాసో టూల్స్ మీద ఒక చిన్న చిన్న ఎగ్జామ్స్, ఒక 10 or 15 బిట్స్ ఉన్నది నేను పీడిఎఫ్ ఫైల్ టుమారో నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, టుమారో వీడియోలో. మీరు అది డౌన్లోడ్ చేసుకొని మీకు ప్రింటర్ ఉంటే ఒకవేళ ప్రింటింగ్ చేసుకొని ఆ ఎగ్జామ్ రాయండి. లేదు అంటే నేను పీడిఎఫ్ ఫైల్ ఇస్తాను కదా, అది మీకు సిస్టమ్ ఉన్న ల్యాప్టాప్లో ఉన్న మీరు ఓన్గా క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీరు గూగుల్లో చూసి రాస్తే అది మీకేం రాదు, మీకేం నాలెడ్జ్ ఉండదు. జెన్యున్గా మీరు ఆ క్వశ్చన్ చూసినప్పుడు మీకు ఆ క్వశ్చన్ అర్థమవుతుందా, జస్ట్ 2 టూల్స్ మీదనే బేసిక్స్ మీదనే మీకు క్వశ్చన్ ఇస్తాను. మీకు ఆన్సర్ రాలేదు, ఓకే ఎందుకు రాలేదు అనేది రెక్టిఫై చేసుకోండి. నేను ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ డే మరి క్లాస్లో మీకు పీడిఎఫ్ ఫైల్ ఆన్సర్ పెడతాను. ఓకే అండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మీరు మర్చిపోకండి. తప్పకుండా మీకు ఈ క్లాస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా ఫోటోషాప్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి.